అరే ఇక చాలు ఆపుతారా? హా? మీరిక్కడేంటి? డాక్టర్ దగ్గరికి ఒక పేషెంటే వస్తాడు కదా మేడం, కానీ ఈసారి సామ్రాటే వచ్చాడు ప్రిన్సెస్ దగ్గరికి. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్, ఓకే? పేషెంట్ని చూడకుండానే వెళ్ళిపోతారా డాక్టర్? ఇది హోటల్ లాబీ ఏం కాదు, ఇది హాస్పిటల్. పైగా ఇది ఇండియా. చూడండి, మనిషి జీవితం అనేది ఒక గిఫ్ట్. అది పైవాడి చేతిలో ఉంది. నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేసేటప్పుడు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్ట్రీట్ ఫైటర్స్ కి నేను ఇంతకుముందు ట్రీట్మెంట్ చేశాను. సో ఇలాంటి గాయాలు ఎందుకు అవుతాయో నాకు బాగా తెలుసు. ఎస్ డాక్టర్. డాక్టర్, మిమ్మల్ని కలవడానికి మళ్ళీ ఎప్పుడు రావాలి? అలాంటి అవసరం ఏం లేదు. 3 రోజుల తర్వాత బ్యాండేజ్ చేసేస్తే సరిపోతుంది. కానీ నేను మీకు పర్మనెంట్ పేషెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? మీరు ఏదైనా అన్నారా? నో మేడం. దేశం పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, అర్థమైందా? డ్రగ్స్, హత్యలు, లూటీలు కామన్ అయిపోయాయి. పోలీసులు మాత్రం ఎంతవరకైనా కంట్రోల్ చేస్తారు? ప్రజలు కూడా ముందుకు రావాలి, కానీ మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. సార్, ఆ? గుర్తు చేయమని చెప్పారు కదా, 5 గంటలకి మీకు మీటింగ్ ఉందన్నారు. 4 గంటలు అవుతుంది సార్. అవును, బాగా గుర్తు చేశావు. తీసుకోండి. వెళ్ళు, నా డ్రెస్ రెడీ చేయి. అలాగే సార్. డాడీ, రామా రా. నీతో మాట్లాడడానికి నాకు టైమే దొరకడం లేదు. వచ్చి రాగానే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. ఎలా మాట్లాడుకుంటాం నాన్న? మీరు ఎప్పుడు క్రిమినల్స్ తోనే బిజీగా ఉంటారు. నా ఉద్యోగమే అలాంటిది కదమ్మా. ఎప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరా ఏంటి? చూడు, మాలాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఎప్పుడు క్రిమినల్ని పట్టుకున్నా సరే ఒక కలుపు మొక్కను ఏరేసినట్టుగా భావిస్తాను. నీ డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ఎంతగా అర్ధరాత్రి అయినా సరే నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ గురించే కదా ఆలోచిస్తావు. అతను త్వరగా కోలుకోవాలని కదా కోరుకుంటావు. నీకు అందులో దొరికే ఆనందం మరెక్కడ దొరకదమ్మా. నన్ను ఆశీర్వదించండి నాన్న. నేను మంచి డాక్టర్ అయ్యి అందరికీ సర్వీస్ చేయాలి. హలో. హే ప్రిన్సెస్, నేనే. అదే అదే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని కలిశాను కదా. హో, మీరా? నా నంబర్ మీకెలా దొరికింది? నేను అనుకుంటే ఏదైనా చేయగలను. నేను చేయలేని పని అంటూ అసలు ఏదీ లేదు. నా గురించి అందరూ అలాగే అనుకుంటారు. మీకు ఆ విషయం ఈరోజు తెలిసి ఉంటుంది. ఎనీవే, మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి? నేను మీ గురించి ఎందుకు ఆలోచించాలో చెప్పండి. అరే, నేను మీ పేషెంట్ని కదా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.
మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశారా? జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికే కాదు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. సారీ. నా ఉద్దేశం చెకప్కి రావాలనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అనుకుంటాను, ఎందుకంటే నేను పేషెంట్ని కదా. మరైతే రేపు సాయంత్రం 5 గంటలకి పికాసోలో కలుద్దామా? ఓకే, థ్యాంక్స్. బాయ్. ఒక డాక్టర్ లైఫ్ వాళ్ళ పేషెంట్స్ ఇంకా వాళ్ళ హాస్పిటల్ మధ్య అయిపోతుందా? స్నేహం, ప్రేమ ఇలాంటి వాటికి స్థానం లేదా? నాకు మీ గురించి ఏం తెలియదు కదా. అయితే తెలుసుకోండి, నేను సమ్రాట్ని. 4 వైపులా నా సామ్రాజ్యం విస్తరించింది, కానీ రాణి మాత్రమే లేదు. అసలు మీ రాజ్యంలో ఏం చేస్తారు? రాజ్యపాలన? మంచి ప్రశ్న. నేనేం చేస్తుంటాను? మట్టిని తీసుకొచ్చి బంగారంగా మారుస్తాను. అంటే వెరీ సింపుల్. ప్రస్తుతానికి నేను మీతో స్నేహం పెంచుకోవాలనుకుంటున్నాను. 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. చాలా ఉపయోగంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. వావ్, గ్రేట్ న్యూస్. పెళ్లి జరిగేంత వరకు కూడా నేను పెళ్లి కూతురు తరపునే ఉంటాను. మరి పెళ్లి రోజు? లేపుకెళ్ళిపోతాను. హా. బాస్, మీరు ఎలాంటి వ్యక్తినైతే కోరుకున్నారో అచ్చం అలాంటి వ్యక్తినే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళు. ఇంకోటి, ఇది తినమంటారా బాస్? వీటిని ఎక్కడ పెట్టుకోమంటారా ఏంటో? తలపైన పెట్టుకో. ఇదేమన్నా తల మీద పెట్టుకునే వస్తువా ఏంటి దేవుడా? షూట్. అరే బాస్, మీరేం చెయ్యాలనుకుంటున్నారు? నాకు కాబోయే భార్య పెళ్లికి ముందే విధవరాలు. Shut up. Now shoot. ఇలా చూడు, నా మీద దయ చూపించు. ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు, దయచేసి నన్నేమీ చెయ్యొద్దు. నేను బతికే ఉన్నానా? బతికాను. ఇప్పుడు నేను యాపిల్ తింటాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? గుడ్, వెరీ గుడ్. ఆఖరికి తినటానికి కూడా లేదు. ఇతన్ని తీసుకెళ్ళు. తొందరగా వచ్చాయి, నాతో పాటు వచ్చాయి.